వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాంగ్ వీడియోస్. సో ఇవాళ మనం భాగ్యనగరం అంటే హైదరాబాద్లో ఉన్నాం అనమాట. సో నేను బేసిక్గా హైదరాబాద్ వచ్చింది 30th ఏప్రిల్కి. సో 30th ఏప్రిల్ నుంచి మే 7 వరకు నేను హైదరాబాద్లోనే ఉంటాను. సో ఈ 4 డేస్లో ఏవే ప్లేసెస్ నేను కవర్ చేయబోతున్నాను, ఎన్ని ప్లేసెస్ నేను డిస్కవర్ చేయబోతున్నాను, అవన్నీ నేను ఈ బ్లాగ్లో చూపిస్తాను మీకు. సో స్టే ట్యూన్. ఇంకా బ్లాగ్ని కంటిన్యూ చేసే ముందు కింద ఉన్న బెల్ ఐకాన్ ఇంకా ఆ సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి కొట్టేసి కదా, ఫ్రీయే, డబ్బులు కట్టవట్లా. సో ఇవాళ ఏంటంటే, ఇవాళ టాపిక్ ఏంటంటే, నేను చాలా ఛాలెంజెస్ చేయబోతున్నాను. చాలా కాదు, ఒకటే ప్లాన్ చేశాను యాక్చువల్గా. సో డోంట్ ఫిల్ ద గ్లాస్ అని ఒక ఛాలెంజ్ ఉంది కదా, అది మేము ముగ్గురం ఉన్నాం. మా కజిన్ ఒకటి, ఇంకోటి నేను, ఇంకా మా చెల్లెలు, మేము ముగ్గురం మా ఛాలెంజ్ అయిపోతున్నాం. సో అదొక చేయబోతున్నాం. ఇంకా ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా ఎంత గ్రీనరీ ఉందని. ఆ గ్రీనరీ మీకు చూపించబోతున్నాను, చూసేయండి. సో ఇక్కడ మనకు కనిపిస్తే అయితే ఇక్కడ రా బనానా, అంటే ఇది రైప్ అవుద్ది అనుకుంటా, నాకు క్లియర్గా తెలీదు. సో ఈ బనానాస్, ఇంకా అక్కడ చూస్తే మనకి ఆరెంజెస్ కనిపిస్తాయి. అవి ఆరెంజెస్ ఇవన్నీ ఎస్పెషల్గా సమ్మర్ సీజన్లోనే వస్తాయి అనుకుంటా. సమ్మర్ ఇంకా వింటర్లో వస్తాయి ఆరెంజెస్. ఇంకా ఈ ఫ్లవర్స్, లిల్లీస్, ఇవన్నీ మనకు కామన్గా తెలిసినవి, అందరి ఇంట్లో ఉంటాయి ఇవి. ఇంకా మళ్ళీ ఇవన్నీ నార్మల్ ట్రీస్. ఇవి మల్బెరీస్. ఇక్కడ మనకు మల్బెరీస్ కనిపిస్తాయి. అని చూపిస్తా, జూమ్ చేసి చూపిస్తా, కనపడదు క్లియర్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ బ్లాక్గా అది మల్బెరీ. యాక్చువల్గా అది తొందరగా డ్రై అయిపోతాయి, ఎందుకంటే మరీ హాట్గా ఉంది ఇక్కడ హైదరాబాద్లో. ఇక్కడ మనకి మ్యాంగోస్ ఉన్నాయి. యాక్చువల్గా నేను కొద్దాం అనుకున్నా, చూపిస్తాను నేను. మ్యాంగోస్ కనిపిస్తుందా? రా మ్యాంగోస్ ఇవి చూసినా, 2 ఉన్నాయి. భలే ఉన్నాయి కదా. సో ఇది మ్యాంగో చెట్టు. సో ఇదన్నమాట అండి మన చుట్టూ ఉన్న గ్రీనరీ అంతా. రేపు పొద్దున్న చెప్పినట్లయితే ఇప్పుడు మనం మన డోంట్ ఫిల్ ద గ్లాస్ ఛాలెంజ్ అయితే మొదలు పెట్టబోతున్నాం. హియర్ ఇస్ అవర్ సెకండ్ పార్ట్నర్ యుక్త. తినకు కూడా ఛానల్ ఉంది, నా కజిన్ సిస్టర్ యుక్తాస్ డైలీ ఒక ఛానల్ ఉంది, తను సబ్స్క్రైబ్ చేసేసుకుని. సో తిను మా చిన్న చెల్లి శాస్త్ర, చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చింది బ్లాగింగ్ ఛానల్లోకి. సో ఇప్పుడైతే మనం మన డోంట్ ఫిల్ ద గ్లాస్ ఛాలెంజ్ అయితే మొదలు పెట్టాం. సో గైస్, ఇప్పుడైతే మనం మన ఛాలెంజ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు కొంచెం వాటర్ తిందాం. సెకండ్ యుక్త టర్న్, థర్డ్ శాస్త్ర టర్న్. యుక్త బాగా ఇంటెన్స్ చేస్తుంది ఛానల్. ఇప్పుడు మెల్లగా ఒక్కో డ్రాప్ వేయాలి. ఇంకా ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి పనిష్మెంట్ ఉంది. ఒక ఫుల్ స్లైస్ లెమన్ది మన నోట్లో పిండుకోవాలి, అదే పనిష్మెంట్. సో స్లోగా, చాలా ఇంటెన్స్ ఉన్నది. ఒక డ్రాప్ కింద పడినా ఓడిపోతాను. ఈ గ్లాస్ నుంచి కింద పడితే కూడా ఓడిపోతారా? లేదు, ఈ గ్లాస్ నుంచి పడాలి. ఓకే, మెల్లగా వేస్తున్నాం మేము ఒక్కడము. I feel like Shastra is going to take the punishment. అందరికి అలాగే ఉంటుంది. పడింది 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 ఇక్కడ నుంచి పడింది. లేదు, పడింది. ఎక్కడ పడింది? శాస్త్ర చాలా అంటే చాలా ఇంటెన్స్ చేస్తుంది ఛాలెంజ్. ఇప్పుడు ఎంత కష్టంగా ట్రై చేయాల్సి వస్తుంది. ఒక్కొక్క డ్రాప్ వేయాలి అంతే. చాలా ఇంటెన్స్ ఉంది చెప్పాలండి.
పడలా ఓకే పడింది పడింది ఇప్పుడు శాస్త్ర కాలేమని నిందించబోతున్నాం. సో ఇందాక చూసినట్లయితే శాస్త్ర ఛాలెంజ్ ఓడిపోయింది. ఇంకా ఇప్పుడు శాస్త్రకి లెమన్ జ్యూస్ పనిష్మెంట్ అయితే పడబోతుంది. ఒక్క సిప్పే కమాన్ శాస్త్ర తాగి శాస్త్ర తాగి శాస్త్ర శాస్త్రకి ఇప్పటికిప్పుడే నోట్లో ఉన్న నోటొక్క నరాలన్నీ బయటపడ్డాయి. చూడండి రాక. సో గైస్ ఈ వ్లాగ్ ఇప్పటితో ఎండ్ అవుతుంది. ఇంకా మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ and comment my channel, The Traveling Kid.